వెల్కమ్ బ్యాక్. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మెగా డిఎస్సీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెడుతూ నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలి కుదిరేసి యువతను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో కూడా యువత నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం రాకముందే మంత్రి నైతిక బాధ్యత వహించి తప్పించుకోవాలని హెచ్చరించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అండగా నిలుస్తామని ఇషాక్ బాషా స్పష్టం చేశారు. స్టేట్ ర్యాంక్ ఏదో వస్తే అతనికి మీరేం చేశారు? డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నాడు. అతనిది లీక్ అయితే అతను పేపర్ లీక్ చేశాడని చెప్పేసి ఎక్కడొస్తుందని చెప్పేసి అతను చేశారు. అతను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఏ రకంగా మీరు తమ్మిని బింబి, బింబిని తమ్మి చేస్తారంటే కోర్టు నుంచి వచ్చిన తర్వాత అతన్ని పేపర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అతను రాలేదు కాబట్టి అతని ఉద్యోగం ఇవ్వట్లేదని చెప్పేసి మీరు కోర్టుకు చెప్తారా? ఒక్కసారి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడైనా సరే ఒక్కసారి ప్రజలలో, విద్యార్థులలో